హాయ్ పిల్లలు, ఇవాళ మన కథ పేరు తెలివైన కోడిపుంజు తోక ముడిచిన నక్క. మరి కథలోకి వెళ్ళిపోదామా? కథని తెలుసుకుందాం, నీతిని నేర్చుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక జిత్తుల మారి నక్క ఉండేది. అది చాలా తెలివైనది, కానీ దాని తెలివితేటలను చెడు పనుల కోసం ఉపయోగించేది. ఆ నక్క తరచుగా ఊరిలోని కోళ్లను, కోడిపుంజులను దొంగిలించి తినేది. దానివల్ల ఊరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుండేవాళ్ళు. ఒకరోజు ఆ నక్క చాలా ఆకలిగా ఉండి ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఒక కోడిపుంజు ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని కనిపించింది. ఆ కోడిపుంజును చూడగానే నక్క నోరూరింది. కానీ అది ఎత్తులో ఉండడం వల్ల నక్క దాన్ని పట్టుకోలేకపోయింది. అప్పుడు నక్క తన తెలివిని ఉపయోగించి ఒక ఉపాయం ఆలోచించింది. నక్క మెల్లగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నవ్వుతూ, మిత్రమా కోడిపుంజు, ఆకాశవాణి నుంచి నిన్న ఒక శుభవార్త విన్నాను. ఇకపై జంతువులన్నీ కలిసి మెలిసి స్నేహితులుగా ఉంటాయట. ఎవ్వరూ ఎవరిని చంపకూడదట. ఈ వార్త విన్నందుకు మనం అందరం కలిసి పండగ చేసుకోవాలి. దయచేసి కిందకి రా, మనిద్దరం స్నేహం చేసుకుందాము అని కోరింది. జిత్తుల మారి నక్క మాటలు విన్న కోడిపుంజు చాలా తెలివైనది. దానికి నక్క నిజంగానే మారలేదు అని తెలుసు. నక్క మోసాన్ని కోడిపుంజు వెంటనే పసిగట్టింది. కోడిపుంజు చిరునవ్వుతో, అవును నక్క బావా, నువ్వు చెప్పింది నిజమే. నేను కూడా ఆ వార్త విన్నాను. అందుకే నా స్నేహితులు కూడా ఈ పండగలో పాల్గొనడానికి వస్తున్నారు. అదిగో దూరం నుంచి వస్తున్న వేట కుక్కలు కూడా ఈ వార్త విన్నాయో ఏమో. అవి కూడా కలిసి పండగ చేసుకోవడానికి వస్తున్నట్లున్నాయి అని చెప్పింది కోడిపుంజు. వేట కుక్కలా అని నక్క ఆందోళనగా అడిగింది. నక్క వాటికి చాలా భయపడింది. కోడిపుంజు మాట వినగానే నక్క హడలిపోయింది. వేట కుక్కలు వస్తున్నాయని తెలియగానే వాటికి చిక్కితే తన ప్రాణం పోవడం ఖాయమని భయపడింది. వాళ్ళు బహుశా ఇంకా ఈ వార్త విని ఉండరేమో. నేను వారికి ఈ వార్త చేరవేసి వస్తాను అని చెప్పి నక్క తోక ముడుచుకుని గబగబా పారిపోయింది. కోడిపుంజు నవ్వి, ఏంటి నక్క బావా పారిపోతున్నావు? ఇప్పుడు అందరూ స్నేహితులు కదా అని అడిగింది. కానీ నక్క ఒక్క క్షణం కూడా ఆగకుండా పారిపోయింది. ఈ కథలోని నీతి: మోసాన్ని మోసంతోనే జయించాలి. అలాగే తెలివిగా ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. మరి కథ బాగుంది కథ పిల్లలు. మరో కథతో మళ్ళీ కలుద్దాం. Please like